ప్రపంచంలో ఎంత డబ్బు ప్రింట్ చేసినా ఒక మెటల్ని మాత్రం ఎవరూ రీప్లేస్ చేయలేకపోయారు. అదే బంగారం. స్టాక్ మార్కెట్ పడిపోయినా, కరెన్సీ విలువ తగ్గినా బంగారం మాత్రం ఎందుకు బలంగా నిలుస్తుంది? ఈ వీడియోలో బంగారం అసలు రహస్యం తెలుసుకుందాం. బంగారం కథ ఇప్పట్నుంచే కాదు, 5000 సంవత్సరాల క్రితం మొదలైంది. ప్రాచీన ఈజిప్ట్లో బంగారాన్ని దేవుడిలా భావించేవారు. ఫెరావోలు పెద్ద మొత్తంలో బంగారం నిల్వ ఉంచేవారు. తర్వాత రోమ్, భారత్, చైనా దేశాల్లో బంగారం సంపద మరియు శక్తికి ప్రతీకగా మారింది. 1800లో ఒక సిస్టమ్ వచ్చింది, గోల్డ్ స్టాండర్డ్. అంటే దేశ కరెన్సీ విలువ బంగారం మీద ఆధారపడి ఉండేది. కానీ 1971లో అమెరికా ఆ గోల్డ్ స్టాండర్డ్ను తొలగించింది. అప్పట్నుండి బంగారం ధర డిమాండ్ మరియు సప్లై మీద ఆధారపడుతోంది. ఇంకో ముఖ్యమైన కారణం ఇన్ఫ్లేషన్. ప్రభుత్వం ఎక్కువగా డబ్బు ప్రింట్ చేస్తే కరెన్సీ విలువ తగ్గుతుంది. ఉదాహరణకు, ఈరోజు 100 రూపాయలతో కొనే వస్తువు కొన్ని సంవత్సరాల తర్వాత 200 అవుతుంది. కానీ బంగారం విలువ సాధారణంగా ఇన్ఫ్లేషన్కి వ్యతిరేకంగా పెరుగుతుంది. సో డబ్బు బలహీనమైతే బంగారం బలపడుతుంది. కొన్ని దేశాలే బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. భారత్, చైనా, అమెరికా వంటి దేశాలు బంగారాన్ని రిజర్వుగా నిల్వ ఉంచుతున్నాయి. ఎందుకంటే కరెన్సీ సమస్యలు వచ్చినా బంగారం బ్యాకప్గా ఉంటుంది. ఇది బంగారం డిమాండ్ను మరింత పెంచుతుంది. ఉదాహరణకు చూసుకుంటే 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ సమయంలో స్టాక్స్ పడిపోయాయి, కానీ బంగారం ధర పెరిగింది. 2020 కరోనా సమయంలో ప్రపంచం మొత్తం లాక్డౌన్లోకి వెళ్ళింది. మార్కెట్లు పడిపోయాయి, కానీ బంగారం ఆల్ టైమ్ హై చేరింది. అందుకే బంగారాన్ని సేఫ్ హెవెన్ ఆస్తి అంటారు. సింపుల్గా చెప్పాలంటే, ప్రమాదం పెరిగినప్పుడు ఇన్వెస్టర్లు సేఫ్ ప్లేస్కి వెళ్తారు. అదే బంగారం. స్టాక్స్, క్రిప్టో వంటి ఆస్తులు రిస్కీ, కానీ బంగారం మీద ప్రజలకు ఎన్నో సంవత్సరాల నమ్మకం ఉంది. అందుకే టెన్షన్ టైంలో అందరూ బంగారం కొనడం మొదలుపెడతారు. భారతదేశంలో బంగారంకి భావోద్వేగ విలువ కూడా ఉంది. పెళ్ళిళ్ళు, పండుగలకి బంగారం తప్పనిసరి. భారత్ మరియు చైనా ప్రపంచంలో అత్యధిక బంగారం వినియోగించే దేశాలు. బంగారం పరిమితంగా మాత్రమే ఉంటుంది. భూమిలో ఉన్న బంగారం తక్కువే, దాన్ని తీయడం చాలా కష్టం, ఖరీదైన పని కూడా. అందుకే బంగారం డిమాండ్ ఎప్పుడూ బలంగా ఉంటుంది. మొత్తానికి బంగారం ఒక సాధారణ మెటల్ కాదు, అది 5000 సంవత్సరాల నమ్మకం. సంక్షోభం వచ్చినా, యుద్ధం వచ్చినా, కరెన్సీ విఫలమైనా బంగారం నిలుస్తుంది. అందుకే ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా బంగారం విలువ ఎప్పటికీ తగ్గదు. ఈ రోజు నుంచి మీరు కూడా బంగారం మీద ఇన్వెస్ట్ చేయండి. ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఫైనాన్స్ మరియు స్టాక్ మార్కెట్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బంగారం గురించి మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి.